మనందరం రోజు చర్చించుకుంటున్నాం. ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్లోకి పడవలు వదిలి ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడం ద్వారా ఇంకా ప్రాణ నష్టాన్ని పెంచితే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ప్రజలు తిట్టుకుంటారు. సో అప్పుడు మనం రాజకీయం చేసుకుని మళ్ళీ బలపడవచ్చు అని జగన్మోహన్ రెడ్డి వేసిన కుట్ర బయటపడింది. పడవలు కూడా ఈ మధ్యనే తొలగించారు. పిల్లర్ మొత్తం పగిలిపోయిందండి ప్రకాశం బ్యారేజ్. ఇంకా నయమే గేట్ని గుద్దుకుని గేట్ ఊడిపోయి ఉంటే అసలు పరిస్థితి ఏంటో కూడా ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. సో ఏదేమైనప్పటికీ అందులో ఆ బోట్స్ యొక్క ఓనర్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ కుట్రకు పాల్పడిన తలసిల్ల రఘురామ్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేద్దామంటే వీళ్ళు అసలు కనిపించకుండా తిరుగుతున్నారన్నమాట. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో దోకున్నాడు ఇతను అని తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇతను తలసిల్ల రఘురామ్ అనే అతను ఈ పడవలను వదిలి ఈ యొక్క ఇంకా డ్యామేజ్ శాతం పెంచడానికి విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు ట్రై చేసినట్టుగా స్పష్టమైన సమాచారం అందుతుంది. మీరేమంటారు? అసలు నేరాలు చేసేయడం, దోకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, తను నేరం చేయడం, తను చేతికి అంటుకోకుండా చూసుకోవడం, ఇది ప్రక్రియ. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓడించారు, కానీ మళ్ళీ అధికారం కోసం తను ఖాళీగా కూర్చుని ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఒక నోటోరియస్ క్రిమినల్, అంటే కరుడుగట్టిన నేరస్తుడు. అతను ఎవరిని దగ్గర చేరుతున్నప్పుడు ఒక దొంగడు ఉన్నాడు అనుకో, వాడు ముఠా కట్టాల్సినప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ ఉన్న దొంగలనే తెచ్చుకుని వాళ్ళు ముఠాలో పెట్టుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు ఆలీబాబా 40 దొంగలు అన్నా, లేకపోతే పాత సినిమాల్లో చూడు, సినిమాల్లో అవి కూడా చెప్తారు కదా, కథల్లోనూ సినిమాల్లోనూ. అదంతా జీవితాల నుంచి వచ్చినాయి కదా, సమాజం నుంచి తీసుకున్న కథలే. ఒక దొంగోడు బందిపోటు దొంగోడికి శంబల్లో బాగా దొంగతనాలు చేసి ఓడిని నరహంతకుల్ని ఆడు ముఠాలో చేర్చుకుంటాడు. అలాగే ఇతను కూడా తన లైక్ మైండెడ్, తన బుద్ధి, తన ఆలోచన అలాగే ఉంటుంది, నేర స్వభావం, ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటాడు. వాళ్ళు అలాగే పనిచేస్తారు. ఇతను ఇతను ఆదేశిస్తాడో, కొన్ని ఇతను ఆనందపడతా, ఇది ఏం చేస్తే ఆనందపడతాడో చూసి అది చేస్తారో. ఇతని కళ్ళలో ఆనందం చూడటానికి ఆ ఎరునవ్వు నవ్వుతుంటే వాళ్ళకి ఇష్టం. మనకి చిరాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నవ్వేయడానికి చిరాకు వస్తుంది మనకి. ఎరునవ్వు నవ్వుతున్నాడు, పిచ్చి చూపులు చూస్తున్నాడు, తింగర మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం. అవి వాళ్ళకి ఇష్టం. అర్థమైంది నీకు? అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చకుండా ఉండదు. మనకు నచ్చలో వాళ్ళకి నచ్చుతుంది. కాబట్టి వాళ్ళు అతనికి అందుకునే సెల్ఫీలే తీసుకుంటున్నారు వచ్చి. అంటే సమాజంలో అతను ఒక 80% బయట నెట్టేసిన, ఒక 20% ఒరిజినల్ నేరస్తులు ఉంటారు. అతను కూడా మిగతా అతనికి వచ్చిన ఓట్లన్నీ కూడా అతని మీద ప్రేమతో కాదు, వీళ్ళ మీద దొబ్బుదాగులతో వేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి అతను ఈ పడవల విజయవాడ కృష్ణానదికి ప్రతి వరదలు వచ్చినాయి. ఇంకో పక్క బుడమేరు పొంగి పొరలిపోయి కండ్లు కొట్టేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. అంటే బుడమేరు పరివాహక ప్రాంతం కొల్లేరులో చేరాలి. ఆ దారి సక్రమంగా ఉంటే అలా వెళ్ళిపోద్ది. కానీ వీళ్ళు మట్టి అమ్మేసుకుని ఆ గొట్లు పటిష్టంగా లేకుండా, ఇది వీళ్ళు చేసిన పాపమే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ కాలువలు పూడికలు తీయించడానికి, ఆ గొట్లు పటిష్టం చేయడానికి కొంత బడ్జెట్ జీవో ఇచ్చి రిలీజ్ చేస్తే దీన్ని రద్దు చేసాడు జీవో ఇచ్చి మళ్ళీ. కాబట్టి ఆ పాపం ఖచ్చితంగా ఆడదు. అంటే ఇవాళ తెలుగుదేశాన్ని డిఫెండ్ చేయడం కాదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బాధ్యతాయుతమైన మనుషులు. రిటైనింగ్ వాల్ కూడా బాబు గారు మొదలెట్టింది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ట్రై చేస్తున్నారు. అది ఎవడో నమ్మడు, ఎందుకంటే కళ్ళే వాళ్ళు చూడరు, అక్కడ తెలదు వాళ్ళందరికీ. అయితే ఇదే సమయంలో సందట్లో సడైమియా అన్నట్టుగా ఈ ఓ పక్కన ఈ వరదలో సింగనగర్ ఆ ఏరియా, రామలింగేశ్వరపేట, భవానీపురం ఇవన్నీ మునిగిపోయి, ఈ నందిగామలో ఆ ఏరియా అంతా మునిగిపోతుంది చూసినప్పుడు ఈ ప్రభుత్వానికి అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు పంట నష్టం, తుఫాన్లు అదో రకం, లోతట్టు ప్రాంతాల వరదలు వచ్చిన మునగడం అదో రకం, తుఫాన్లప్పుడు ఆ తుఫాను బాధిత ప్రాంతాల వాళ్ళు తరలించడం, ప్రాణ నష్టం జరగకుండా చూడటం, సహాయ శిబిరాలు ఏర్పాటు చేయడం, తర్వాత మళ్ళీ తుఫాను తగ్గిన తర్వాత చేర్చడం అదో రకం. ఇది దారుణం ఏంటంటే లక్షలాది మంది ఇరుక్కుపోయారు, జల దిగ్బంధంలో ఉండిపోయారు. వాళ్ళకి పాలు నీళ్ళు హఠాత్ పరిణామం కదా ఇది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అర్ధరాత్రి కూడా ముంచెత్తేసింది. హెచ్చరించినా వాళ్ళు కూడా వెళ్ళలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది దెబ్బ కొట్టేద్దాం అన్నట్టుగా ఏం చేశారంటే, కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చేస్తుందంటే అది ఎలా ఉంటుందంటే ఫోర్సు. అప్పుడు ఒక 3, 4, 5 బోట్లు అంట వరుసగా కట్టేసి, దానికి మన బట్టలారేసుకుంటాం నైలాన్ తాడు అలాంటిది కట్టారు.
ఇటు అది తెంపుకుపోతా అంటే ఎవరన్నా అడిగితే మేము కట్టేమన్నా అని చెప్తాను అన్నమాట. అది పెద్ద పెద్ద మోకులు కడితేనే ఆగదు, అటువంటి నైలాంతాడు కరివేపాకు మొక్క కడితే ఆగుద్దా ఏడు స్వామి. ఇలా చేసి అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ ఫోర్స్లో వెళ్ళి ఒక్కొక్కటి 40-30 టన్నులు 40 టన్నుల మధ్యలో ఉంటాయి బరువు. ఓ పిల్లర్ ఢీ కొట్టిందనుకో, వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యి ఈ 3 బోట్లు అక్కడ కనపడుతున్నాయి, కానీ 5 బోట్లు వాళ్ళు కట్టిన విధంగా వెళ్ళిపోయి కొడితే మొత్తం 2-3 పిల్లర్లు వేసిపోతాయి. అసలు లెగక్కలేదు, ఒక బీట తీసి ఒక పక్కకు పోతే చాలు ఈ నీరే లాక్కుపోద్ది. అవును, అది ఎంత ప్రమాదం తెలుసా నీకు. ఆ పరివాహక ప్రాంతం నాగాయలంక అవనిగడ్డ మొత్తం పోతాయి. అది దివిసీమ ఉప్పెనలో ఎలాంటి ప్రమాదం వచ్చిందో అంతకు 100 రెట్లు ప్రమాదం. అప్పుడు జనాభా తక్కువ, నివాస స్థలాలు తక్కువ. ఇప్పుడు ఎలా ఉంది, జనసాంద్రత పెరిగిపోయింది కదా, ప్రాణ నష్టం విపరీతంగా వచ్చేది, ఆస్తి నష్టం అపరిమితంగా ఉండేది. పైగా 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు 20 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారిపోతాయి. అంటే ఈ రాష్ట్రాన్ని ఇతను 5 ఏళ్ల పరిపాలన చేస్తే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అనకపోయిందా, వీళ్ళు చేసిన విద్రోహ చర్య వల్ల కనీసం 20-30 ఏళ్ళు అనకపోద్ది. అలా ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? అలా అంత దుర్మార్గమైన చర్య చేసిన వాడి గురించి 1-2 ఛానల్స్ చెప్తున్నాయి. మల్నాటి వాళ్ళు 1-2 సార్లు కాదు, ప్రతిరోజు చెప్పాలా. ప్రతిరోజు లెగ్గానే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాం కదా, వాట్సాప్లో పెట్టుకుంటున్నారు కదా. ప్రతిరోజు ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి జాతి ద్రోహి, ప్రజాద్రోహి, ప్రజాస్వామ్య ద్రోహి, వాళ్ళందరూ కూడా ఒక ముఠార, వాళ్ళ కరుడగట్టి నేరస్తులు, ఈ 5 లైన్లతోటి ఒక మెసేజ్ పెట్టుకుంటూ ఉండాలి. ఇవాళ నుంచే స్టార్ట్ చేయి. ఇది మర్చిపోకూడదు, ఈ మనిషిని మర్చిపోకూడదు మనం. సాధారణంగా జనాలకి మరుపు ఉంటుంది. కాలం ఏం చేస్తుందంటే మనిషిని గాయాన్ని కూడా మానిపేస్తుంది. ఈ మనిషి మరుపు ఎక్కువ ప్రజలకి. ఆ మరుపుతోనే కదా మన ముఖ్యమంత్రి అయ్యాడు, ముందు చేసిన అవినీతి మర్చిపోయి. కాబట్టి ఇప్పుడు అవినీతి వేరయ్యా, ప్రజల సొమ్ము కొట్టేస్తాడు. ఇది ఏ ఇండివిజువల్గా ఎవరిది కాదు కాబట్టి ఊరమ్మడి సొమ్ము, ఉమ్మడి గొర్రె పుచ్చి తెచ్చిందని ఎలా పోయినా కానీ తనది కాకపోతే తాడిటికి ఎదురెక్కమంటారు జనం, ఫోన్లో భరింతారు. నువ్వు జాతిని సర్వనాశనం చేసేద్దామని చూస్తామంటే నువ్వు డబ్బులు దబ్బేసి ఇంట్లో పెట్టుకుంటావు, అది నేరమే. అయినా సరే ఇది ప్రమాదం కదా, ఇది విపత్తు కదా, ఉత్పాతం కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అడిగావు నువ్వు. వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా వెంటాడి పట్టుకొచ్చి లోపల పెట్టాలి. నందిగం సురేష్ పాత్ర ఉందంటున్నారు, ఆ బోట్లు అతనే మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు. ఇతను జైలుకి వెళ్ళి అతని దగ్గరికి పరామర్శించి వచ్చాడు. ఇతను పరామర్శించిన వాళ్ళని చూడు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టి వెళ్ళాడు. ఆడేమన్నా దేశాన్ని ఉద్ధరించి లేదా అన్యాయం అక్రమం మీద పోరాడి ప్రజాస్వామ్యం కోసం ధర్నాలు చేస్తే జైల్లోకి వెళ్ళాడా? ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి చూసాడు, ప్రజల తీర్పుని అగౌరవపరిచాడు, అందుకని జైల్లో పెట్టారు. దాని దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు పరామర్శ మూసుకుని పోయాడా, పగలగొట్టాడని దాన్ని కన్ఫర్మ్ చేసి వెళ్ళాడు. ఎవడన్నా ఏం చేస్తాడు, నేను పగలగొట్టలేదు బాబు అని చెప్తారు. ఆ నిరికిచ్చి వెళ్ళాడు. రెండో విజిట్ ఏంటి, ఇద్దరు నరుక్కున్నారు, ఒకటి చచ్చిపోయాడు, నడి రోడ్డు మీద దొరికాడు. అత్యంత క్రూరం, హేయం, దుర్మార్గం, పాశవికం. ఇద్దరు వైసీపీ వాళ్ళే. వాళ్ళిద్దరు ఎవరో వీళ్ళ ముఠాలో వాళ్ళే. వీడి తాలూకు రౌడీ షీటర్ ఉన్నాడు అక్కడ, ఒకే ముందు షాప్లో పనిచేశారు. వాళ్ళు పనిచేశారు, వాళ్ళు కొట్టుకుని చచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో నవ్వుకుంటా, నీకు అమ్మఒడి వచ్చిందా, గడిది గుడ్డు వచ్చిందా అని మాట్లాడాడు. పైగా నవ్వులు, పిచ్చూపులు. చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడని అసలు ఆ నేర మైండ్ సెట్. చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొడితే చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన సౌమ్యంగా పద్ధతిగా ప్రజాస్వామ్యానికి లోబడి, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లా పాటిస్తున్నాడు. కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ది మ్యాన్, ద ఒరిజినల్ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు ఎగరేసి కింద పడి లోపల 3 సార్లు తన్నేవాడు. ఎగరేస్తారా, కింద పడిన తర్వాత మళ్ళీ తంతే ఎగరుతారు మామూలుగా. ఇతను ఒకసారి ఎగరేసిన తర్వాత కింద పడి లోపల 3 సార్లు తంతాడు అన్నమాట, సినిమాలో లాగానే. అలాంటి మనిషి అతను. ఈయన కొట్టే దమ్ము ఉంది ఎవరికైనా. 100 బుల్లెట్లు జిల్లా వ్యాప్తంగా కలెక్ట్ చేసి ఇందిరాగాంధీ గారు ఊరేగింపులో 45-50 ఏళ్ల క్రితం తిప్పిన మనిషి అతను. డైరెక్ట్గా ఈ దేశ ప్రధాని చేత గుర్తింపడిన వ్యక్తి, ఒక సాధారణ కార్యకర్త. ఎవరెతనో
అనేటువంటి గుర్తింపు తెచ్చినవాడు ఇవాళ కొత్తగా కాదు. ఈ పెద్దిరెడ్డి గిద్దిరెడ్డి వీళ్ళందరూ వీళ్ళ చేతులు తన్నులు తిన్నవాళ్ళే. పైగా అతనికి సంబంధం లేదు. ఏ డిపార్ట్మెంట్ నారాయణ గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇలాంటి ఒక అబద్ధం వండి మార్చేస్తారు. అది జగన్ చెప్పడం అసలు అతను చెప్పడం అసలు ఒరిజినల్ ఏంటి, వీళ్ళ బాబుని వీళ్ళ తాతని ఉమేష్ చంద్ర తోలు తీసాడు. వీళ్ళ తాతని ఈడ్చుకుంటే లోపల పడతే ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి బాబు ఇంకెప్పుడు చేయడానికి బాబుని తీసుకెళ్ళారు. ఇది ఒరిజినల్. ప్రొఫెసర్ అరగోపాల్ గారు నడితే చెప్తాడు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఇది ఇలాగా అబద్ధాలు వండి మార్చి వాళ్ళ మీద అబండాలు వేసేసి ఇప్పుడు తలసేలు రఘురామ్ దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు. నిత్యం లెగిస్తే కమ్మోళ్ళ మీద ఏడ్చి ఇప్పుడు తలసేలు రఘురామ్ ఎందుకు పెట్టినాడు పక్కనే? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఎవడన్నా సరే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యి కమ్మారి మీద ఏడ్చి ఎదమన్నారు ఎవడన్నా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడ పక్కన ఉన్నవాడు ఎవడో. బుద్ధులకి కులంతో సంబంధం లేదు, దుర్మార్గానికి ఊరికే నోరు బారేసుకోకండి అని తెలుసుకున్నాను నేను. ఏంటండి ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ తలసల రఘురాముని వదిలేయమని చెప్తారా? తలకిందలకి ఆలాడదీయమని చెప్తాం. ఎందుకు వీళ్ళు జాతి ద్రోహులు, వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులు, ప్రజాద్రోహులు. వీళ్ళు ఎంత ఉత్పాతానికి విపత్తు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వాడిని అస్సలు క్షమించకూడదు. పోలీస్ డిపార్ట్మెంటు ఈ విషయంలో వీళ్ళని ఆచూకీ లేదు, దొరకట్లేదు అని చెప్తే మిమ్మల్ని దద్దామని అంటారు పోలీసుని. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి.